రాజోలు మండలం కోనవరం గ్రామంలో గుబ్బల రమా వెంకటేశ్వరరావు గారు దురదృష్టవశాత్తు ఆయనకి ఇంటి వద్ద ఒక గాయం జరగడం, అది ఆయన అనారోగ్యానికి దారితీసింది. నరాలకు సంబంధించి ఇబ్బంది, అదే వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులతో ఆయన బాధపడుతూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ గ్రామ ఉప సర్పంచ్ చెల్లింగ్ శ్రీని గారు, అదేవిధంగా వార్డు సభ్యులు అప్పారి శ్రీని గారు గల్ఫ్ సెటిబుల్ యువశక్తి సేవా సంస్థ వారికి తెలియపరచడంతో గల్ఫ్ సెటిబుల్ యువశక్తి సేవా సంస్థ అధ్యక్షులు కట్టా భాస్కర్ గారు, అదేవిధంగా సభ్యులందరూ కూడా ఆలోచన చేసి ఆయనకి అత్యవసరంగా మనం ఎంతో కొంత సహాయం అందించాలనే ఒక మంచి దృక్పథంతో ఈరోజు 25,000 రూపాయలని ఈరోజు గల్ఫ్ సెటిబుల్ యువశక్తి సేవా సంస్థ నుంచి ఆయనకి అందజేయడం జరుగుతూ ఉంది, రమా వెంకటేశ్వర గారికి. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులైనటువంటి సోదరుడు కట్టా శివ గారు, అదేవిధంగా కడల రాము గారు, అదేవిధంగా బైరిశెట్టి వెంకటరమణ గారు, అదేవిధంగా చెల్లిపోయిన సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలని మన ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు, ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలను గల్ఫ్ సెటిబుల్ యువశక్తి సేవా సంస్థ నుంచి ఇక అకౌంటెంట్గా, అదేవిధంగా ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి గుబ్బల శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఒక సరైన సేవా కార్యక్రమం అనేది ఎప్పుడు వస్తుందంటే సరైన వ్యక్తిని గుర్తించాలి. ఎవరైతే వాస్తవంగా ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎవరైతే వాస్తవంగా అనారోగ్యంగా ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా చూసుకుని వాళ్ళకి ఈ సేవ రూపంలో ఇస్తున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది ఇచ్చినప్పుడే నిజంగా దానికి ఒక దార్శనికతగా కనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఈ గల్ఫ్ సెటిబుల్ యువశక్తి సేవా సంస్థ ఒక వాట్సాప్ గ్రూప్గా ప్రయాణం ఏర్పడినప్పటి నుంచి కూడా నెలకి 2-3 తక్కువ కాకుండా ఇంకా ఎక్కువగానే సేవా కార్యక్రమాల్లో, అది కేవలం ఒక కులం పేరుతో ఏర్పాటు చేసినప్పటికీ కూడా కేవలం మన సెటిబుల్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే మాత్రం కాకుండా ఇతర సామాజిక వర్గాల్లో కూడా, ఇతర కులాల్లో కూడా ఎస్సీ సోదరులు కానీ, ఇతర బీసీ సోదరులు కానీ, అదేవిధంగా ఓసీ సోదరులు కానీ ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో మన ప్రాంతంలో మన దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితులను బట్టి వాళ్ళకి ఏ సేవ చేయడానికైనా, ఎంత స్థాయిలో చేయడానికైనా కూడా సిద్ధంగా మనం ఎప్పుడు ఉన్నామని చెప్పేసి గల్ఫ్ సెటిబుల్ యువశక్తి సేవా సంస్థ వారు ముందుకు వస్తూ ఉన్నారు. వారి అందరికీ కూడా పేరు పేరున మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 25,000 రూపాయలని ఈరోజు పెద్దలందరి చేతుల మీదుగా ఈరోజు గుబ్బల రమా వెంకటేశ్వర గారికి అందజేయడం జరుగుతుంది. వారు ఈ డబ్బులు ఒకటి ఆయన ఆరోగ్యానికి ఉపయోగపడిపోతాయని కాదు, కానీ ఆయనకి ఎంతో కొంత ఊరట కల్పించే విధంగా, ఎందుకంటే సాధారణంగా మన కులంలో, మన సామాజిక వర్గంలో ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళే ఉంటారు, మిడిల్ క్లాస్లోనే ఉంటారు ఎక్కువ శాతం. అటువంటి వాళ్ళకి బయటకు వెళ్ళి ఎవరిని అడగలేరు, అలా అని వాళ్ళే సతమతం అవుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితులను తెలుసుకుని మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నటువంటి గల్ఫ్ సెటిబుల్ యువశక్తి సేవా సంస్థని మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు గల్ఫ్ సెటిబుల్ యువశక్తి సేవా సంస్థకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గల్ఫ్ సెటిబుల్ యువశక్తి సేవా సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకొరకంటే మా గ్రామానికి, ములికిపల్లి గ్రామానికి బోర్డర్ అండి ఇది. ఈ బోర్డర్లో ఈ విషయం నాకు తెలియగానే ఇమీడియట్గా కట్టా భాస్కర్ గారికి, అదేవిధంగా సంఘ సెక్రటరీ గారు మా గుబ్బల సీన్ గారికి, అదేవిధంగా మా పాఠశివ అన్నయ్య గారికి ఫోన్ చేసి చెప్పడంతో మరి ఇమీడియట్గా స్పందించి వాళ్ళు 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా గల్ఫ్ యువశక్తి సేవా సంస్థ వారు ఈ కార్యక్రమమే కాదు, నేను ఈ గ్రూప్లో జాయిన్ అయినప్పటి నుంచి వస్తున్నాను. నెలకి 2-3 కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి ప్రతి కార్యక్రమానికి కూడా 30 నుంచి 1,00,000 రూపాయలు. అది ఇంకో ఊర్లో అయితే ఒక పెళ్ళి కూడా జరిపించినటువంటి సందర్భం నేను చూశాను. అదేవిధంగా ఇక్కడ నుంచి ఈ గ్రూప్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.